రెవెన్యూ కేసులు పెడతామని పెట్టి మదనపల్లి కేసులు దాన్ని ప్రూవ్ చేయాల, ఫారెస్ట్ కేసు అంటే అది ప్రూవ్ చేయాల, రకరకాల కేసులు తండ్రి కొడుకుల మీదనే పెద్దిరెడ్డి ఫ్యామిలీని దాన్ని రాజకీయంగా ప్రజల నుంచి దూరం చేయాలి. వాళ్ళిద్దరిని ప్రజలకు అందుబాటులో ఉండకూడదు. రాజకీయంగా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని దోషులుగా తేల్చి కోర్టులో పెట్టి లోపల పెట్టాలనే ఉద్దేశంతోనే, ఆ చెడు ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళిద్దరిని కూడా రాజకీయంగా మీరు కచ్చెప్పుకున్నారు. అదేవిధంగా మీరు చెప్పండి, లిక్కర్ కేసులో జరిగింది, లిక్కర్ కేసు జరిగింది 3,000 కోట్లు మాఫియా అన్నారు. 3,000 కోట్లు మాఫియా జరిగింది, డబ్బులంతా జరిపినాయి, డబ్బులంతా ఎత్తుకుపోయినారు. 3,000 కోట్లు మేము ఉంటేనే బాగా అర్థం చేసుకుని మీరు కూడా. అప్పుడు గత 14 నుంచి 19 మధ్యలో మీ బ్రాందీ షాపులు ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులకు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, మీరు బెల్ట్ షాపులు పెట్టినారు. మా నాయకుడు పాదయాత్ర చేసినప్పుడు బెల్ట్ షాపులు మేము అన్ని కూడా రద్దు చేస్తానని చెప్పాడు. అదేవిధంగా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 50,000 నుంచి 60,000 బెల్ట్ షాపులు రద్దు చేయడం జరిగింది. గతంలో 19 నుంచి 24 మధ్యలో పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ బ్రాందీ షాపులు నడిపింది, కానీ ప్రైవేటు వ్యక్తులు, పార్టీ వ్యక్తులు లేకపోతే సిండికేట్ మాఫియా, లిక్కర్ మాఫియా గాని నడిపిన దాఖలాలు లేవు. గవర్నమెంట్ అమ్మింది, గవర్నమెంట్ కి డబ్బులు పోయింది. గవర్నమెంట్ అమ్మినంత మాత్రాన ప్రైవేట్ వ్యక్తులకు ఏదో లాభం చేకూరుతున్నది కాదు. ఇప్పుడు మళ్ళా మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేశారు బ్రాందీ షాపులు, గవర్నమెంట్ షాపులు లేవు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుందండి, ఒక పంచాయతీకి 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు 4 బెల్ట్ షాపులు ఉన్నాయి, బార్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి లిక్కర్ షాప్ కు పర్మిట్లు చూపిస్తున్నారు. పర్మిట్లు కూడా 5 లక్షల రూపాయలు మీరు ఫీజు నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా మీరు చేస్తూ